మాధవీలత హీరోయిన్ మాధవీలత ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు సాయిబాబా దేవుడే కాదు మనలాంటి ఒక మనిషి, అందులోనూ అతను ముస్లిం అయి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు పూజించాలి అసలు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దెయ్యము అని కూడా వ్యాఖ్యానించడం చూసాం. సో ఈ కామెంట్స్ పై మీరేమంటారు? మనం ఏ విషయం గురించి మాట్లాడాలైనా దాని పట్ల మనకున్న అవగాహన ఎంత, మనకి దాని మీద ప్రవేశం ఎంత ఉంది, అవగాహన ఎంత ఉంది. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఈ దేశంలో స్వతంత్రం ఉంది. అయితే మనం మాట్లాడేటప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ తెలుస్తుంది మన భాషలో. కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు రాకెట్ సైన్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది, నేను మాట్లాడితే ఎలా ఉంటుంది? సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది, ఆ భాషను బట్టి కానీ మాటను బట్టి వాళ్ళ ఇది తెలుస్తుంది. జనాలేం పిచ్చివాళ్ళు కాదు, గమనిస్తుంటారు, చూస్తారు. మనం మాట్లాడినది మాత్రాన దేవుడు చెప్తేనే ఎవరు వినలా, మనం చెప్తే ఎవరు వింటారు అసలు? అయితే ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల చాలామంది సాయి భక్తులైనటువంటి వాళ్ళు మనసు చాలా కష్టపడుతుంది. సహజంగానే మనం వాళ్ళు ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇక్కడ అందరూ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. సద్గురువు సాయిబాబా, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటారు ఎవరైనా సరే. సద్గురు అన్నప్పుడు ఒకటే మనకు తెలుసుకోవాలండి, సద్గురు అనేది ఇస్ మిర్రర్, ఒక అద్దం లాంటిది. ఆ అద్దం ముందు మనం నిలబడితే మన రూపం కనిపిస్తుంది. ఇప్పుడు సాయిబాబా దయ్యం అన్నారంటే దాన్ని బట్టి ఆన్సర్ మనకు అర్థమైపోతుంది. అంటే ఎవరైతే అంటారో వాళ్ళే దెయ్యాలంటారా? అంతే కదా. ఇప్పుడు రామ భక్తులు వెళ్ళారండి సాయిబాబా దగ్గరికి, రామ భక్తులకి రాముడికి దర్శనం ఇచ్చారు. ఓకే, రాముడి రూపంలో, రాముడి రూపంలో దర్శనం ఇచ్చారు. లేదు, ఇప్పుడు గురుగోలప్ప స్వామి భక్తుడు వెళ్ళాడు, ఆ గురుగోలప్ప స్వామి దర్శనం అయింది ఆ భక్తుడికి సాయిబాబాలో.